హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ భాస్కర్ ఫ్రెండ్స్. ఇవాళ మనకైతే అమనగల్లో అయితే ఉన్న ఫ్రెండ్ మనకైతే శ్రీమాత డైరీ ఫామ్లో అయితే మనకైతే కొత్త డైరీ ఫామ్ మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చి ఇక్కడ మనకు సండే రోజు మనకైతే సోమవారం రోజు అయితే మనకు ఒక 10 ఆవులు అయితే లోడ్ దిగుతాయి అంట ఫ్రెండ్. మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 9 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్. మనకైతే స్టార్టింగ్ ధరలు అయితే 70 నుంచి అయితే ఉన్నాయి. మనకైతే సూర్యుని పారిచేటుని అన్నమాట అయితే కనుక్కుందాం. ఫస్ట్ అప్పుడు చేసే ముందు కొంచెం లైక్ కొట్టి చేరుకొట్టండి అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా బెల్ ఆన్ చేసుకోండి. ఓకే, ఒక్కొక్క అయితే కనుక్కుందాం రండి. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. అండ్ మన డైరీ ఫామ్ పేరు ఏం పేరు అన్న? శ్రీమాత డైరీ ఫామ్. శ్రీమాత డైరీ ఫామ్. ఓకే, ప్రజెంట్ వచ్చేసి మన దానా వారానికి ఎన్ని వస్తాయి? మనకి ఏ వారం వస్తాయి అన్న? మన దానా ఎక్కువ ఆదివారం నాడు వస్తాయి. ఆదివారం రోజు ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనకైతే ఎక్కువ అయితే ఆదివారం రోజు అయితే వస్తాయి. మనకైతే ప్రజెంట్ వచ్చేసాను అండ్ ఎన్ని ఆవులు వస్తుంటాయన్న మనకు వారానికి? 10 ఆవులు వస్తాయి. 10 ఓకే. 10 ఆవులలో మన తాను ఇప్పుడు ఏంటంటే మీ తాన స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంటాను? తాన 70 నుంచి 1,10,000 వరకు ఉంటాయి. 70,000 నుంచి 1,10,000 వరకు ఉంటాయి. ఓకే, తగ్గుతా లేకపోతే అదే రేట్? చెప్పిన రేట్ ఏం కాదు, అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క తీరు అప్డేట్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం సంతకు పోతే ఆవు ఏ రేటు పడితే మనం ఆవు ఒక 3-4 వేలు చూసుకొని ఇచ్చేస్తాం. ఓకే, ప్రజెంట్ వచ్చేసి మన తాను ఇప్పుడు ఎన్ని ఆవులు పడుతున్నాయి ఇప్పుడు ఈ వారం? ఇప్పుడు ఈ వారం 9 ఆవులు వచ్చాయి. మొత్తం 9 ఆవులు వచ్చినాయి. 9 ఆవులు వచ్చినాయి. 9 ఆవులలో మన తాన సూడియన్ని పాలిచేటు ఒకటి పాలా ఉంది. ఓకే, సుడావులు మొత్తం చూడాలి. ఓకే, చూసుకోవచ్చు. మనకి ఈ వారం ప్రైస్ ఎంత నుంచి ఉందన్న? ఈ వారం 70,000 నుంచి ఉంది. 70,000 నుంచి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనకైతే ఒక్కొక్క అయితే కనుక్కుందాం. ఫస్ట్ అయితే మనకైతే ఇప్పుడు ఏంటంటున్నా మనకి అది సాధనగర్ నుంచి ఎంతవరకు వస్తాను మన డైరీ ఫామ్కి? మనకు 50 వస్తాను. 50. ఓకే, మనకైతే హైదరాబాద్కు 45 వస్తుంది. ఓకే, చూసుకోవచ్చు. మనకైతే హైదరాబాద్కి అయితే 40 వస్తుంది. 45 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఒక్కొక్క అయితే కనుక్కుందాం రండి అన్న. ఫస్ట్ ఆఫ్ గురించి చెప్పండి అన్న, ఏం బిడ్ ఇది? అనేది గిరి క్రాస్ అన్న. గిరి క్రాస్. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనకైతే గిరి క్రాస్ అంటే ఈనిందా? ఇల్లేనా, ఇంకొక 3-4 రోజులు టైం ఉంది. ఓకే, ఈనడానికి అయితే ఉందంట ఫ్రెండ్. మనకైతే ప్రజెంట్ అయితే ఇంకా అటర్ కాల్ చూడండి. మనకైతే ప్రజెంట్ అన్న ఇది మనకు ఇప్పుడు ఈంత ఎన్నో ఈత? ఇప్పుడు ఈంత 2 అయితే 6 పళ్ళ మీద ఉంది. 6 పళ్ళు అంటే ఇప్పుడు 2 అవుతా. ఓకే, ముంగల ఫేస్ కాల్ చూడండి. మనకైతే గిరి క్రాస్ ఫ్రెండ్. మనకైతే ఇప్పుడు ఈంత 2 అవుతా ఉంటా. మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ అన్న ఇది మనకి ఏంటంటే ఎంతవరకు ఎక్కుతుందో మిల్కింగ్ కెపాసిటీ అనేది రోజు మీద ఒక 15 నుంచి 16 లీటర్ల మధ్యలో ఇస్తాను. 15 నుంచి 16 లీటర్ల మధ్యలో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనకైతే రోజు మీద మనకైతే 15 నుంచి 16 లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్. మనకైతే చూసుకోవచ్చు. మనకైతే చెన్నకట్ట చూడండి, సూపర్ ఉంది. మనకైతే అండ్ ఫీట్ పెట్టి జాబ్ ఉంది. మనకైతే ఫీట్ కూడా హైట్ ఉంది. మనకైతే చూసుకోవచ్చు. అండ్ అంటే పూటకు వచ్చేసి 8 లీటర్లు. ఓకే, ఈనాడానికి ఉంది కానీ ఎంత టైం పెట్టుకుందాం? ఒక 4 డేస్ అన్న, 4 రోజులు. ఓకే, ఈ ఆవుకి ఏం ధర చెప్తాను అన్న? 90,000 చెప్తున్నా. ఫైనల్ రేటు 84 ఇచ్చేస్తాను. 84,000 అయితే ఇచ్చేస్తాం. కొంచెం అట్లా తిరిగి వెళ్ళిపోనా, ఇంకా అటర్ కాల్ చూపిద్దాం రైతులకి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 84,000 అయితే ఇస్తాడంట ఫ్రెండ్స్ అన్న అయితే. ఇక ఓకే, ఈ విధంగా అవుతుంది మనకైతే. ఓకే, మన అయితే నెక్స్ట్ ఆబ్జెక్ట్కి అయితే వెళ్ళిపోయినాను. రెండవ జెట్కి. రెండవ కొత్త చెప్పన్నా ఏం చూడేది అనేది హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ అనా? ఓకే, ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది ఈనిందా? ఈయన ఎన్ని చూడు ఉన్నాయి? ఎన్ని పాలి చెట్టు ఉన్నాయి? పాల ఒకటి ఉంది. ఓకే, 9 ఆవులు సుడావులు ఉన్నాయి. ఇక ప్రజెంట్ వచ్చేసి మన తాన ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ కదా? హెచ్ఎఫ్ క్రాస్. ఓకే, ఇప్పుడు ఇంత అయితే ఇప్పుడు ఇంత 3 అవుతానా? నేను చూసుకోవచ్చు. మనకైతే ఇప్పుడు ఇంత 3 అవుతా ఉంటుంది. మనకైతే రోజు మీద ఎంత పాలు తింటే అలా రోజు మీద ఒక 20 లీటర్లు ఇస్తాను. అది 20 లీటర్లు పూట 11 లీటర్లు ఆరామ్స్ ఇస్తాను. కొంచెం ముందుకెళ్ళవనా? ఇంకా 11 రోజులు టైం ఉంది ఈనడానికి. ఫ్రెండ్స్ ఒక 15 రోజుల 11 10 నుంచి 11 రోజుల మధ్యలో. ఓకే, 10 నుంచి 11 రోజుల మధ్యలో అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్. మనకైతే ఈనడానికి అయితే చూసుకోవచ్చు. సన్న కట్టు చూడండి, అట్టర్ చూడండి. మనకైతే అంటే ప్రజెంట్ అయితే ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి అంటే జర్నీ ఎప్పుడు వచ్చిందన్నా? ఇప్పుడే వచ్చింది అన్న, పొద్దున వచ్చాను. రిసీవ్ కూడా అక్కడే ఉంది ఫ్రెండ్ మనకైతే. ఓకే, ప్రజెంట్ అయితే మబ్బులు అయితే వచ్చినాయి. ఎందుకంటే ఇవాళ జర మంచిగా అంటే కనిపించాయి కొంచెం. రేపటి వరకు అయితే సెట్ అయిపోయింది. మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే జర్నీలో వచ్చి అలసిపోయినట్టు అయితే బాడీ కానీ అట్టర్ కానీ మొత్తం గుంజుకోపోతాయి. చూసుకోవచ్చు, ఇలా పడేస్తాయి కదా ఫ్రెండ్స్. అందుకోసం మనం చెప్తున్నాం. మనకైతే ఇది ఏం ధర చెప్తున్నా? రెండవ అనేది 1,10,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ అన్న? ఫైనల్ రేటు 1,00,000 ఇస్తాను. 1,00,000 ఇస్తారు. దగ్గరికి వస్తే ఇంకో 2,000 తగ్గుతుంది. 98,000 కనుకోనా ఫ్రెండ్స్? చూసుకోవచ్చు. 98,000 అయితే ఇస్తాడంట. చూసుకోవచ్చు. అవును, చూసుకోవచ్చు. ఓకే, ఈ ఆవు కథ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్. మనకైతే అండ్ 98,000 అయితే ఇస్తాడంట అన్న అయితే. అండ్ 3వ జట్టుకి అయితే వెళ్ళిపోన్నాడు. మనం అయితే వెళ్ళిపోనా చూసుకోవచ్చు అన్న. 3వ కథ చెప్పనా అన్న? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ అవును ఫ్రెండ్. చూసుకోవచ్చు. మనకైతే హెచ్ఎఫ్ క్రాస్ అంట. మనకైతే ప్రజెంట్ వచ్చేసి అన్న ఇది ఇప్పుడు ఈనిందానా? అన్న ఈలేనా, ఇంకొక వారం టైం ఉందన్న. కొంచెం ముందుకు వెళ్ళవన్నా, వారం రోజులు అయితే టైం ఉందంట ఫ్రెండ్స్ ఈనడానికి అయితే. చూసుకోవచ్చు. మనకైతే ఇది మనకు మంచి అడ్డారు, 4 సన్లు సమానం. అడ్డారు చూపి రైతులకు అడ్డారు చూడండి ఫ్రెండ్. మనకైతే అండ్ పొడుగు నరాలు కూడా సూపర్ ఉంది అని. కొంచెం ముందుకు వెళ్ళానా, ఇది కొంచెం చూపిద్దాం. అండ్ చెన్నకట్ట కూడా చూడండి ఫ్రెండ్. మనకైతే సూపర్ ఉంది. మనకైతే 4 పర్ఫెక్ట్గా ఉన్నాయి. నరాలు కూడా చూడండి, పాల నరాలు. అవి కూడా నిదానం ఉంది. మనకైతే చూసుకోవచ్చు. మనకైతే అండ్ ప్రజెంట్ అయితే అన్న ఇది మనకు ఈనడానికి ఎంత టైం పెట్టుకున్నాం? ఒక వారం టైం ఉందండి. ఇంకా వారం టైం ఉంది. ఇంకా 4 రోజులు అయితే టైం ఉందంట ఫ్రెండ్. మనకైతే ఇది మనకు రోజు మీద ఎంత దొరుకుతుంది మన పాలు? 25 లీటర్లు ఇస్తాను. 25 లీటర్లు ఇస్తాను. 25 లీటర్లు మెయింటెనెన్స్ చేసుకోవాలన్నా? మెయింటెనెన్స్ చేసుకోవాలి.
ఏమన్నా అవునా ఏమన్నా ఏంటంటే మన తానే మన గ్యారెంటీ ఉంటుందా అన్న మన దానా గుడ్లమాయి సన్లో ఫెయిల్ అయితే ఆవును తీసుకొని ఆవునిస్తాం ఓకే ఏమైనా ప్రాబ్లం వస్తే నార్మల్గా ఏంటంటే ఈయన నావుకి అయితే మనకు గుడ్లమాయి సన్లో ఫెయిల్ ఉంటే ఓకే ఈ నావుకి పాలు చెక్ చేసుకో ఈ నాకు పాలు చెక్ చేసుకొని ఉండవచ్చు తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇదైతే 25 లీటర్ల కెపాసిటీ ఉన్న ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు ఇది ఏం ధర చెప్తున్నాను అన్న 1,20,000 చెప్తున్నాను ఫైనల్ రేట్ 1,15,000 ఇస్తాం 1,15,000 ఫ్రెండ్ చూసుకోవచ్చు 1,15,000 అయితే ఇస్తున్నాను అంటే ఫ్రెండ్ చూసుకోవచ్చు హైట్ ఉంది బ్రీడ్ ఉంది అట్టర్ ఉంది మనకైతే చూసుకోవచ్చు హైట్ కూడా బాగుంది ఫ్రెండ్ చూడండి అన్నకంటే ఎక్కువ ఉంది మనకైతే చూసుకోవచ్చు అంటే హైట్ బాగుంది మనకైతే నరాలు కూడా సూపర్ ఉన్నాయి ఈడికలు కనిపిస్తున్నాయి చూడండి ఓకే వెళ్ళిపో అన్న చూసుకోవచ్చు ఈ విధంగా అవుతుంది మనకైతే అన్న మనం అయితే నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోనండి అన్నిట్లకన్నా పెద్దవి అంటే ఇదే అనుకుంటాను నేను ఓకే పెద్దవి అయితే ఇదే అనుకుంటాను మనకి అది పెద్దవి అయితే నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోనండి అన్న 4వ కొత్త చెప్పన్న అన్న హెచ్ఎఫ్ క్రాస్ అన్న ఓకే ప్రజెంట్ వచ్చేసి మన ఇది ఏంటంటే మనకు ఈనాడానికి ఉందా ఈనాడానికి ఇంకో వారం 10 రోజులు టైం ఉందా ముంగల ఫేస్ క్వాలిటీ చూడండి మనకైతే చూసుకోవచ్చు మంచి ఫేస్ క్వాలిటీ ఓకే ఇప్పుడు ఇంత అవుతానా ఇప్పుడు ఇంత 3 అవుతా ఓకే ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది ఓకే చూసుకోవచ్చు మనకు అంటే చూడండి మనకైతే సన్న కట్ట చూడండి మనకి ఇదే అండ్ ప్రజెంట్ అయితే కొంచెం టైం ఉంది ఇవ్వలే లోడింగ్ దిగుతుంది ఆవులు అయితే అందుకోసం కొంచెం ఏంటంటే ఓకే రేపటి వరకు అయితే మంచిగా సెట్ అయిపోతాయి ఆవులు చూసుకోవచ్చు అండ్ అన్న దీని అయితే పాలు ఎంత వరకు ఇస్తున్నామన్నా అనేది 22 నుంచి 24 మధ్యలో ఇస్తాను 22 నుంచి 24 మధ్యలో ఆవులు చూడండి సార్ మనకైతే టైం ఉంది ఇంకొక 10 రోజులు టైం ఉంది తినడానికి చూసుకోవచ్చు మనకైతే 10 రోజులు అయితే టైం ఉంది అంటే తినడానికి అయితే ప్రజెంట్ వచ్చేసి అండ్ అట్టర్ అయితే ఇంకా చాలా చేస్తుంది కాకపోతే కొంచెం టైం ఉంది చాలా లూజ్ ఉంది అటర్ చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అన్న అది ఆవుకి ఎంత చెప్తున్నానా 1,15,000 చెప్తున్నాను ఫైనల్ రేట్ అన్న 1,00,000 ఇచ్చేసి ఏమైనా తగ్గుతా రైతులు వస్తే తగ్గుతుంది ఇంకో 2-3 వేలు తగ్గుతుంది చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడుకుని రైతులు ఎవరైనా ఉంటే అంటే వెళ్ళిపోనా చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది మనకైతే 4వ అయితే ఓకే మనం అయితే 5వ అయితే వెళ్ళిపోనండి అన్న 5వ కొత్త చెప్పనా అనేది హెచ్ఎఫ్ ఓకే ప్రజెంట్ అన్న మనకి ఇది ఈనిందా ఈనడానికి 10 రోజులు టైం ఉంది ఓకే మనకి ఇది హెచ్ఎఫ్ అంటే మనకైతే ఇప్పుడు ఈంత అవుతానా ఇప్పుడు ఈంత 2 అవుతా చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడు ఈంత 2 అవుతామంట మనకైతే చూసుకోవచ్చు అడ్డర్ చూడండి మనకైతే సన్న కట్టు చూడండి మనకైతే ప్రజెంట్ అయితే ఈనడానికి ఉంది కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ ఇంకొక 10 రోజులు టైం ఉందన్న 10 రోజులు వచ్చింది కదా గుంజుకపోయింది జర్నీలు వచ్చిన ఫ్రెండ్స్ మనకైతే బాడీ కానీ అట్టర్ కానీ మొత్తం గుంజుకపోతాయి మనకైతే రేపటికి అయితే మంచిగా సెట్ అయిపోతాయి ఆవులు అన్న ఇది మనకు ఎంతవరకు కెపాసిటీ ఉందన్న మిల్కింగ్ అన్న ఇది 18 నుంచి 20 లీటర్ మధ్యలో ఇస్తాను ఇది రోజుకి ఓకే చూసుకోవచ్చు మనకి మెయింటెనెన్స్ చేసుకొని పెరగచ్చు కానీ మెయింటైన్ చేసుకొని పెరుగుతుంది నార్మల్ మెయింటెనెన్స్ కానీ 9 లీటర్ ఇస్తాను కూడా 9 నార్మల్ మెయింటెనెన్స్ కైనా 9 ఇది బ్రీడ్ కానీ బ్రీడ్ ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ నీకు హెచ్ఎఫ్ కూడా కొంచెము సన్నం వస్తుంది లొట్టు ఉంటుంది కొన్నిట్లకి కొంచెం ఎదురు కొంచెం ముంగలకు ఉంటుంది ప్రజెంట్ అనే ఈ ఆవుకి ఏం ధర చెప్తున్నాను 1,05,000 చెప్తున్నాను ఫైనల్ రేట్ 98 ఇస్తాను 98,000 చూసుకోవచ్చు మనకైతే రోజు మీద 18 నుంచి 20 లీటర్ ఇస్తాను 18 నుంచి 20 లీటర్ వెళ్ళిపోవాలి కొంచెం వెంకాల ఆర్డర్ చూపిద్దాము రైతులకి చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే ఈ విధంగా అవుతుంది మనకైతే టైం ఉంది తినడానికి ఓకే అన్న 6వ కొత్త చెప్పన్న అన్న ఇది రెడ్ అండ్ వైట్ ప్యాచెస్ అన్న ఓకే రెడ్ అండ్ వైట్ చాలా తక్కువ దొరుకుతాయి మనకు కావాలి ఓకే కలర్లా అంటే ఇది కొన్ని నార్మల్గా ఏంటంటే డెన్మార్క్ బ్రీడ్ లాగా అనిపిస్తుంది డెన్మార్క్ ఇప్పుడు ఏంటంటే బయట కనిపిస్తాయి చూడు ఎక్కువ చాలా తక్కువ కనిపిస్తుంది కావాలి ఈ ఆవులు అవును చాలా తక్కువ ఉంటాయి ఓకే మనకు 600 కావాలి దొరకదు ఈ టైపు అవునన్న చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇది ఈనిందానా ఈయనదనా ఈయనది ఓకే ప్రజెంట్ మనకు చూసుకోవచ్చు మనకైతే అంటే ఇది మనకు 9 లీటర్ రెడీగా ఉన్నాయి పాలు ఈనిందా ఈయనది ఎప్పుడు ఈనింది 3 డేస్ అని 3 రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈయన 3 రోజులు అయితే అవుతుందంట ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ రెడీ ఉన్న పాలు ఏందన్న 9 లీటర్ ఉన్నాయి 9 లీటర్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు 9 లీటర్లు అయితే రెడీ ఉన్న ఫ్రెండ్స్ మనకైతే అండ్ ప్రజెంట్ అయితే అండ్ ఎవరైనా రైతులు వచ్చి ఉంటే చెక్ చేసుకోవచ్చు 2 బుడలు చెక్ చేసుకుని అవును తీసుకోవాలి ఓకే అండ్ సన్నకట్టు సూపర్ ఉంది అట్టర్ చూడండి మనకైతే పొద్దుగాలు పాలు తీసేసారు కాబట్టి కనిపించట్లేదు ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు దీని దూడేముందన్న ఆడదూడ ఉందంట ఫ్రెండ్ మనకైతే మంచి ప్యాచెస్ ఉంది ఓకే దీనికి ఏం ధర చెప్తున్నాను 1,15,000 చెప్తున్నాను 1,05,000 ఇచ్చేస్తాను 1,05,000 ఏమైనా తగ్గుతానా వస్తారు 3 అటు తగ్గుతుంది మంచి ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతా అంట ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు అండ్ వెళ్ళిపోనా అవైతే ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్ మనకైతే లాస్ట్ ఆఫ్ కథ చెప్పనా అనేది జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ 2 మిక్సింగ్ ఉందా 2 అంటే జెర్సీ అండ్ హెచ్ఎఫ్ 2 మిక్సింగ్ ఉంది ఓకే ప్రజెంట్ మనకి ఇది ఈనిందా ఈనలే ఇంకా ఓకే ఒక వారం టైం ఉంది ముంగల ఫేస్ కాల్ చూడండి సార్ మనకైతే అండ్ ప్రజెంట్ అయితే అండ్ మనకి ఇది ఈనడానికి అయితే ఉందంట ఇప్పుడు ఏం దండ అవుతానా ఇప్పుడు అయితే 3 అవుతాను ఓకే
చూసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు మన తాను ఏంటంటే ఇప్పుడు సెకండ్ లాక్వేషన్ నుంచి ఎంతవరకు ఉంది అంటే మన తాను సెకండ్ నుంచి థర్డ్ వరకు ఉన్నాను. 2 నుంచి 3 వరకు ఉంది. ఓకే, మనం తెచ్చి అవి తెస్తాం మనం అంతే. ఓకే, కొంచెం చూసుకోవచ్చు. మనకైతే ఇది ప్రజెంట్ అయితే అండ్ చూసుకోవచ్చు. మనకైతే ఇది ఎంతవరకు వచ్చిన పాలు అనేది రోజు మీద 16 నుంచి 18 లీటర్లు ఇస్తాను. 16 నుంచి 18 లీటర్లు ఇస్తుంది. కొంచెం చూసుకోవచ్చు. 16 నుంచి 18 లీటర్ల వరకు. ఇక ఇప్పుడు నరాలు చూసుకోండి, సన్నకట్టు కూడా చూడండి. మనకైతే సూపర్ ఉంది. మనకైతే పీటు జాబ్ ఉంది. మనకైతే చూసుకోవచ్చు. 16 నుంచి 18 లీటర్ల మధ్యలో అయితే పాలు పెట్టుకోవచ్చు అంటే మనకైతే ఇది దీని దగ్గర అయితే. ఇప్పుడు ఏంత 2 అవుతున్నా 3 అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ యాభకి ఏం ధర చెప్తున్నాను అన్న? 95,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు 88,000 ఇచ్చేస్తాం. 88,000 ఇచ్చేస్తాం. చూసుకోవచ్చు. 88,000 అయితే ఇచ్చేసాడు ఫ్రెండ్స్ అన్న అయితే చూసుకోవచ్చు. ఇంకేమైనా ఇక్కడ వచ్చి మాట్లాడుకొని తగ్గుతుండొచ్చు. 32,000 తగ్గుతుంది. ఇక్కడ వచ్చి మాట్లాడుకొని తగ్గుతా అంటే ఇంకా చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది మనకైతే. ఓకే, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడితే అన్నకైతే కాల్ చేసుకొని చూసుకోవచ్చు.